హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా మా ఫ్యామిలీలో బాధాకరమైన విషయం అండి. మా బాబుకి అసలు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి మా బాబుకి సర్జరీ అయితే ఉందండి. సో దాని గురించి అయితే ఇంకా ముందు రోజు అనమాట. ఇది వచ్చేసి 3 డేస్ నుంచి 4 డేస్ మొత్తం వ్లాగ్ ఇందులోనే కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే వాడికి సర్జరీకి ముందు రోజు మొత్తం ఇంకా బ్లడ్ తీయడము, ఇంకా బ్లడ్ టెస్ట్ అని ఇవన్నీ అయిపోయాయండి. అక్కడ నుంచి అయితే ఇంకా ఐసీయూలో అనస్థీషియా డాక్టర్ చెక్ చేయాలని చెప్పేసి ఐసీయూకి అయితే పంపించారు. ఆ తర్వాత ఐసీయూలో వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారము ముందు రోజు మా బాబుకి అసలే ఒక చెవుకి హోల్ లేదండి. సో దాని గురించి అని చెప్పేసి ఇంకా అన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. చేయడం అంటే వాడికి ఏమైందంటే ఎలినార్ స్ట్రెస్ టాన్సిల్ సర్జరీ అండి. పిల్లలు మనం ఏం కాదులే అని చెప్పేసి జలుబు, చాక్లెట్స్ ఇట్లా తినిపించడం, ఐస్ క్రీమ్స్ తినిపించడం ఇలా జర అవుతుందంట. సో ఇంకా దాని గురించి దానికి సంబంధించిన సర్జరీ అయితే అవుతుందండి. ఆ తర్వాత ఈసీజీ అని చెప్పారు. అనస్థీషియా డాక్టర్ వచ్చేసి ఒకసారి హార్ట్ టెస్ట్ కూడా చేయమని చెప్తే అప్పటికప్పుడు వెంటనే ఇంకా మళ్ళీ విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ సీతారాం సార్ దగ్గర హార్ట్ టెస్ట్ చేయించుకొని వచ్చామండి. ఫుల్ టెన్షన్, ఏం చెప్తారా ఏమని. ఇంకా అయితే అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి, గో టు సర్జరీ అని చెప్పేశారండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హాస్పిటల్కి అయితే అడ్మిట్ అయిపోయండి. వాడిని చూస్తుంటే నాకైతే చాలా బాధ అంటే బాధ వేస్తుంది. పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాకూడదండి. ఫుల్ టెన్షన్, ఎలా సర్జరీ అవుతుంది ఏందని, చిన్నోడు కదా ఎలా కోఆపరేట్ చేస్తాడు ఏందని మస్తు టెన్షన్, అంతా మస్తు టెన్షన్. మేమైతే 2 days ఐసీయూలోనే ఉండిపోయామండి. మా ఫ్యామిలీ వాళ్ళు బయట, మేము ఐసీయూ వాళ్ళు బయట, మేమేమో ఐసీయూలో అసలు చెప్పలేమండి. వాడేమో నాన్న కావాలని ఏడుస్తున్నాడు, లోపలికేమో ఎవరిని రాణిస్తలేడు. సర్జరీ వచ్చేసింది, వాడికేమో లోపల టెన్షన్ అవుతుంది. ఇంకా టైం దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అన్నీ చూస్తున్నారు. మార్నింగ్ నుంచి సర్జరీ చేసే రోజు నెక్స్ట్ డే ఈవినింగే నైటే తినిపించమన్నారండి. మార్నింగ్ నుంచి ఇంకా సర్జరీ చేసేంత వరకు కూడా ఏం తినిపించదని చెప్పారు. ఆకలిస్తుందని చెప్తున్నాడు, అయినా కూడా ఇంకేమన్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు 2 తర్వాత ఆపరేషన్ సర్జరీ అని చెప్పారు. మార్నింగ్ మేము 9కే రమ్మని చెప్పారు. 9 నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వానికి అన్ని ఫార్మాలిటీస్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా పేరెంట్స్కి ఎంత భయం ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదండి. ఇలాంటి సిచ్యువేషన్ 5 years కదా, చాలా అంటే చాలా బాధ వేస్తుంది వాడిని చూస్తుంటే. వానికి ఏం అర్థమవుతలేదు ఏందని చెప్పేసి మనం కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పిల్లల విషయంలో చాలా అంటే చాలా టెన్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఈ సిచ్యువేషన్ మాత్రం ఎవ్వరికి రాకూడదు. సో ఇంకా సర్జరీ అయితే మంచి జరగాలని అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ప్రస్తుతానికైతే ఇది ఐసీయూలో ఉన్నాము. ఇంకా వాళ్ళ డైవర్ట్ అయ్యి డ్రెస్ వేసుకోవడానికి మా అక్కను కూడా లోపలికి పంపించారు. ఒకసారి ఇంత చెప్పినా కూడా ఆ డ్రెస్ అయితే వేసుకుంటాడు, భయపడుతున్నాడు. సో ఇంకెంతైనా సరే లాస్ట్కి ఆపరేషన్ థియేటర్లోకి గుంజుకొని పోయేటప్పుడు వాళ్ళు వేద్దాంలే, అప్పటి వరకు ఇంక ఇట్లా ప్రస్తుతానికి ఇట్లా ఉంచు, ఇప్పుడు ఏం లేవులే పెట్టేయి, ఇంకొక 1 hour తర్వాత చేతికి క్యానలు ఇంకా అవి పెట్టే ఉంటాయి, అప్పటి వరకు ఇంకేం కాదులే అని చెప్పేసి పైనది అటు ఇటు చేసి డ్రెస్ అయితే వేసాం.
అది ఇది డాక్టర్ అది నువ్వు అని ఇది మాటలు చెప్తే వేసుకున్నాడు. మళ్ళీ ఏడ్చి మళ్ళీ డ్రెస్ అయితే విప్పేశాడు. మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో డాక్టర్ వచ్చినంతసేపు అయితే ఉంచుకున్నాడు. డాక్టర్ చూస్తారని వాళ్ళు టెన్షన్ పడి ఇప్పేశారు. ఇంకా ఆ తర్వాత థియేటర్కి తీసుకుపోయే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా సిస్టర్స్ అయితే చేతికి క్యానల్ అవి పెడుతున్నారు. ఇంకెట్లయినా సరే వేయాల్సిందే డ్రెస్ అని చెప్పారు. దాన్ని బట్ చివరికి వాళ్ళు లాస్ట్ వరకు కూడా వేసుకోలేదు. ఇంకా ఆ తర్వాత అట్లానే లాస్ట్కి ఏడ్చుకుంటూ గుంజుకొని అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా చేతికి క్యానల్స్ అవి అయితే పెట్టేశారు. ఇంకా కొద్దిసేపట్లో సర్జరీకి అయితే తీసుకెళ్తారు. తీసుకొచ్చినాక చూస్తే అసలు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నాడు. అసలు తీసుకొచ్చిన తర్వాత వాడి మూతి ముఖం అయితే ఇంతలా వాచిపోయింది. లిటరలీ 2 hours ఏడ్చి 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 అలసిపోయి ఇంకా ఓపిక లేక అలా పడుకొని పోయాడు. ఇంకా మా దగ్గరే ఉన్నాము. అసలు ఆ టైంలో వీడియో తీయాలన్నా కూడా వీడియో తీయలేని సిచ్యువేషన్. నేను ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ ఇంకా అందరం ఏడ్చుకుంటూ అసలు ఎంత అంటే ఇంకా ఒక లీటర్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా కొంచెం ఇప్పుడు 3 hours తర్వాత ఊకున్నాడు. ఇంకా మాకైతే ఊకోబెట్టి మస్తు హెడేక్ అయితే లేచిపోతుంది. ఇంకా ఎంతకైనా సరే ఊరుకోవట్లేదు. లోపల పెయిన్ ఉంటుంది కదా పాపం వాడికి. ఏం చేస్తాం, వాడికి ఆ ఏజ్లో ఇలాంటి బాధ వచ్చినందుకు చాలా భయంగా ఉంది. అసలు లోపలికి తీసినే మాకు చూపిస్తే అసలు భయం వేసింది. డాక్టర్ చూపిస్తే అసలు నైట్ మొత్తం కూడా ఇంకా నిద్ర లేదు. నైట్ మొత్తం ఫోన్ ఇచ్చుకుంటూ అది ఇచ్చుకుంటూ ఇది ఇచ్చుకుంటూ ఇది సెకండ్ డే వ్లాగ్. సెకండ్ డే కూడా ఇంకా అంతే ఉన్నాడు. ఆ నైట్ సెకండ్ డే రోజు ఇంకా నైట్ మొత్తం నిద్ర లేకుండా అట్లనే ఉండిపోయినాం నైట్. ఇంకా నైట్ కొంచెం ఐస్ క్రీమ్ పెట్టమని చెప్పారు. ఇంకా సో అప్పుడు కొంచెం హ్యాపీ. వాడు ఐస్ క్రీమ్ తింటూ ఇంకా కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. ప్రస్తుతానికైతే 3 days నుంచి 2 days వరకు ఐడిస్లో ఉన్నాము. ఆ తర్వాత ఇంకా రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. కొంచెం 2 days వరకు ఇంకా సెట్ కాలేదు. 3rd dayకి కొంచెం అట్లా సెట్ అయిపోయి ఇంకా మార్నింగ్కి అట్లా కొంచెం పాలు కానీ బ్రెడ్ కానీ తినమని చెప్పారు. ఇంకా 3rd day మార్నింగ్ అయితే పాలు బ్రెడ్ తింటేనే మేము రూమ్కి షిఫ్ట్ చేస్తాము, లేకపోతే ఇంకా ఐసీయూలో ఉండాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తామంటే ఎంతైనా సరే చేయి నాన్న, ప్లీజ్ నాన్న, తిను నాన్న, తింటేనే మనం వాళ్ళని ఇంటికి పంపిస్తారు, లేకపోతే ఇక్కడే ఉంచుకుంటారని చెప్పేసి అది ఇది ఇంకా బతిలాడుతూ ఉన్నాము. కానీ వాడికి పెయిన్ ఉంటుంది కదండి. కాకపోతే పిల్లలు కాబట్టి ఆ దేవుడు ఇంకా తొందరగా తగ్గిస్తాడేమో. ఇంకా తొందరగా సెట్ అయిపోయాడు. 2 days తర్వాత ఇంకా రిలాక్స్ అయితే వచ్చేసింది. 2 days నుంచి అయితే ఫుడ్ అయితే ఏం లేదు, ఒక ఐస్ క్రీమ్ ఒక్కటే తినమన్నారు. ఇంకా ఆ తర్వాత రూమ్కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారా, కొంచెం మైండ్ ఇంటికి వెళ్ళిపోతామని బాగా ఏడుస్తున్నారు. రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తే బాగుంది అనుకునే టైంలోనే అమ్మయ్య ఇంకా సరే ఇక్కడే కదా ఉండేది, కొంచెం షిఫ్ట్ చేయండి, ఈ ఐసీలో ఉంటే మైండ్ అంతా ఎట్లా ఉందని చెప్తే ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. కొంచెం రిలాక్స్ దొరికింది రూమ్కి వెళ్ళిన తర్వాత. ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయాడు వాడు. ఇంకా కొంచెం ఐసీ నుంచి వచ్చిన తర్వాత రూమ్లోకి వచ్చినాక చాలా ఫ్రీ అయిపోయాడు. 3rd dayకి ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయాడు. అమ్మయ్య అనుకున్నాము. ఇంకా 3rd day రోజు డిశ్చార్జ్ అని చెప్పేశారు. ఇంకా బాగానే ఉన్నాడు, డిశ్చార్జ్ చేస్తామని చెప్పేశాడు. ఇంకా అక్క అయితే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అక్క నుంచి మేమేమో హాస్పిటల్లో సరిపోయింది. ఇంకా కొంచెం వాడు రిలాక్స్ అయ్యి తిరుగుతుంటే అప్పుడు మాకైతే హ్యాపీ అనిపించింది. 2.5 days అయితే నరకం చూసినాం. ఇంకా డిశ్చార్జ్కి అయితే రెడీ అయిపోయినాం. అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. అమ్మో హాస్పిటల్లో ఉండడం అయితే చాలా కష్టం అండి. ఇంట్లో ఎంతైనా భరిస్తాం కానీ హాస్పిటల్లో ఆ ఎక్స్పెరిమెంట్ భరించాలంటే మాత్రం చాలా కష్టము. పిల్లలకైతే ఎవ్వరికి ఏది రావద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. ఇలాంటి సర్జరీ జరగకుండా చూసుకోండి. మస్తు ఇబ్బంది పెడతారు. ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళేటప్పుడు కెనాల్ తీయాలి కదా, ఇంకా మస్తు ఏడుస్తున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. మాకు 3 days నుంచి అయితే స్నానం అయితే లేదండి. ఎందుకంటే ఐసీలో ఒక తర్వాత ఒకరు ఉంటున్నారు కదా, వాడు మేము వస్తుంది ఇంటికి వెళ్తామంటే కూడా అస్సలు కొట్టలేదు. సో ఇంకా మేమైతే 3 days వరకు స్నానం కూడా ఏం లేదండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయ్యి ఫస్ట్ అయితే స్నానం చేసేసి ప్రశాంతం రిలాక్స్ కావాలండి. మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్ ఎంత డిస్టర్బెన్స్ ఉందో అండి హాస్పిటల్లో. సర్జరీ అయితే చాలా బాగా చేశారండి డాక్టర్ రవికుమార్ సార్. సూపర్ చేశారు. ఫైనల్లీ తీసేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్తానంటే వాడి కళ్ళలో ఆనందం అసలు చూడడము. ఇదైతే వ్లాగ్ అండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.